హలో ఎవరీవన్, సిఆర్ఎం అనలిటిక్స్ అంటే ఏంటి? సిఆర్ఎం అనలిటిక్స్ అంటే మన యూజర్ డేటాని తీసుకొని మనం ఎనలైజ్ అనేది చేస్తాం. ఈ ఎనలైజ్ చేయడం ద్వారా మనం ఇంకా బెటర్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఈ అనలిటిక్ చేసే ప్రాసెసింగ్ లో మనం కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆన్లైన్ అనలిటిక్స్ ప్రాసెసింగ్, ఓఎల్ఏపి అంటాం. ఈ ఓఎల్ఏపి దేనికి యూజ్ అవుతుంది? మనం డేటాలో ఎన్ని రకాలు ఉన్నాయనేది చూడడానికి ఇది యూజ్ అవుతుంది. ద సెకండ్ థింగ్ వచ్చేసి డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే డేటాలో ఉన్న పార్టెన్స్ ని బయటకు తీయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. సిఆర్ఎం లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి కొలాబరేటివ్ సిఆర్ఎం, ఆపరేషనల్ సిఆర్ఎం అండ్ అనలిటిక్స్ సిఆర్ఎం. కొలాబరేటివ్ సిఆర్ఎం అంటే మనకి చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, సేల్స్, సర్వీసెస్, అలా మార్కెటింగ్, వీటి మధ్య కమ్యూనికేషన్స్ అనేది ఈజీ చేస్తుంది. ఆపరేషనల్ సిఆర్ఎం అంటే మనం రోజు చేసే వర్క్స్ ఉంటాయి కదా, సేల్స్, సర్వీసెస్, మార్కెటింగ్, వీటిని ఇది ఆటోమేషన్ అనేది చేస్తుంది. తర్వాత అనలిటిక్స్ సిఆర్ఎం. అనలిటిక్స్ సిఆర్ఎం అంటే యాక్టివిటీ ద్వారా వచ్చిన డేటాని మనం ఎనలైజ్ చేసిన తర్వాత కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది, మార్కెట్లో ఏది ట్రెండ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది అనేది ఇవన్నీ ఇన్సైట్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్సైట్ తీసుకున్న తర్వాత మన టార్గెట్ ఆడియన్స్ మనం డివైడ్ చేస్తాం, అంటే సెగ్మెంటేషన్. ఈ సెగ్మెంటేషన్ చేయడం వల్ల అందరికీ ఒకటే యాడ్ కాకుండా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మనం పర్సనలైజ్ చేయడం చేయొచ్చు. అండ్ దీని ద్వారా ఫ్యూచర్ ని కూడా మనం మెజర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇవి బాగా పనిచేస్తుందా లేదా అనేది కొన్ని మెట్రిక్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి కస్టమర్ టర్న్ ఓవర్ రేట్. మన కస్టమర్స్ మనల్ని వదిలి ఎంత మంది వెళ్ళిపోతున్నారు అని. ద సెకండ్ థింగ్ వచ్చేసి నెట్ ప్రమోటర్ స్కోర్ అనమాట, ఎన్పిఎస్ అని పిలుస్తారు దీన్ని. మన కస్టమర్స్ మన గురించి వేరే వాళ్ళకి ఎంత మందికి రికమెండ్ చేస్తున్నారు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. థర్డ్ థింగ్ వచ్చేసి రెన్యువల్ రేట్, మళ్ళీ ఎంత మంది కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి కొంటున్నారు. ఫోర్త్ థింగ్ వచ్చేసి కస్టమర్ ఆఫ్ రిటెన్షన్, అంటే మన కస్టమర్స్ మన దగ్గర ఉంచడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఎఫ్సిఆర్. ఎఫ్సిఆర్ అంటే ఫస్ట్ కాల్ రిజల్యూషన్, కస్టమర్ మనకు కాల్ చేసిన మొదటిసారి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదనేది చెక్ చేయడం. తర్వాత సిఎల్వి. సిఎల్వి అంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, కస్టమర్ మన బిజినెస్ లో ఉన్నంత కాలం ఎంత బిజినెస్ చేయగలరు అనేది అంచనా వేయడం. మీ బిజినెసెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నీడ్ ఉంటే మీరు జోరో డిజిటల్ కి కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.